నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4. సో 4th జనరేషన్ ఫోన్ అని చెప్పొచ్చు ఫోల్డ్ సిరీస్లో. సో వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంతోపాటు మన దగ్గర ఈ కవర్ విత్ పెన్, ఒకవేళ మీరు ఇది కొంటే మాత్రం ఎస్ పెన్తో పాటు మీకు ఇదైతే వస్తుంది. ఇక్కడ ప్రైజెస్ కనిపిస్తున్నాయి మీకు, కాకపోతే ఈ ప్రైజెస్ అయితే ప్రజెంట్ అయితే ఏమంటారు అఫీషియల్ అయితే కాదు. ప్రైజెస్ గురించి అయితే ప్రజెంట్ అన్బాక్స్ చేసే టైంకి అయితే డీటెయిల్స్ కూడా ఏం తెలియవు. ప్రజెంట్ ఈ వీడియోలో నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను అంతే. జస్ట్ తర్వాత ఇంకొక పార్ట్ రికార్డ్ చేస్తాను ఒక 1-2 days యూస్ చేసిన తర్వాత. అప్పటికి ప్రైస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రైస్ అప్డేట్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసరికి 12GB ర్యామ్ 512GB మోడల్, గ్రే గ్రీన్ కలర్. అండ్ ఒకసారి మనం లోపల కంటెంట్ చూద్దాం, బాక్స్లో ఏమొస్తున్నాయో. మొత్తం పేపర్దే యూస్ చేశారు, ఎక్కడ మనకి కవర్స్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఫస్ట్ మనం సీల్స్ అయితే ఓపెన్ చేద్దాం. సీల్ ఓపెన్ అయి ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయకండి ఎప్పుడైనా కానీ, ఏ మొబైల్ ఫోన్ అయినా కానీ. అండ్ చూద్దాం, ఫస్ట్ టైం నేను కూడా ఫోల్డ్ అన్బాక్స్ చేయడం. సో మొత్తం ఫోనే కనిపిస్తుంది ఫస్ట్. ఇక్కడ మీకు టాప్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, చూద్దాం దీని లోపల ఏమేమి ఇస్తున్నారో. కేస్ ఇట్లాంటివి అయితే మీకు రావు, సపరేట్ మీరు కొనుక్కోవాలి అది. ఇక్కడ చూస్తే మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ కనిపిస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ గైడ్, అవి వారంటీ, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, ఇది జెడ్ ఫోల్డ్ 4. దీనికి మాత్రం కవర్ అయితే ఉంది. ఫీల్ చేద్దాం ఒకసారి, సౌండ్ విందాం. చాలా రోజులు అయింది ఇట్లా అన్బాక్స్ చేసి. ఇది మొబైల్ అయితే, మొబైల్ లైట్ వెయిట్ ఉంది, మరీ అంత మనకి ఓవర్ వెయిట్ అయితే ఏమనిపించింది. మీకు చేతిలో పట్టినప్పుడు చాలా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. ఇంకా ఇంతే, బాక్స్లో కంటెంట్స్ అయితే ఏముండవు. ఫోన్ పక్క పెడదాం. అండ్ ఇది కూడా ఓపెన్ చేద్దాం కేస్. అండ్ ఇది పెన్, ఎస్ పెన్. ఈ కేస్లో మనం ఈ పెన్ అయితే పెట్టుకోవచ్చు, సపరేట్గా మనం క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి వీళ్ళు ఇన్బిల్డ్ ఎస్ పెన్ కూడా ఇవ్వచ్చు. చూద్దాం ఏమైతే అప్పటికి సంగతి అప్పుడు. ఇది పెన్ అయితే పక్క పెడదాం దీన్ని. అండ్ కేస్ చూద్దాం ఎలా ఉందో. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అనవసరం మనకి. ఇది ఎస్ పెన్ టిప్ చేంజ్ చేయొచ్చు దీంతో, టిప్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఇది ప్లస్ పాయింట్. సో ఇవి ఎస్ పెన్ ఎక్స్ట్రా టిప్స్ ఇవి. సో ఇవి మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ టిప్స్ దీన్ని చేంజ్ చేయొచ్చు మనం వీటితోటి. అండ్ దీంతో లాగాలి, ఇట్లా పెట్టేసి ఇట్లా లాగితే ఇది వచ్చేసింది. ఇది అరిగిపోతే ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా గుడ్ అని చెప్పొచ్చు. మనకి బాక్స్లో అయితే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం కవర్స్ రిమూవ్ చేసేసి కేస్ వేసి చూద్దాం ఎట్లా ఉంటుందో ఫోన్కి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డిఫాల్ట్ అయితే స్టాండ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని యూస్ చేసుకోవాలనుకుంటే ఇట్లా స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. మూవీస్ ఇట్లా చూడడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. లేదు ఎస్ పెన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా రిమూవ్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. అది మీ యూజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఎస్ పెన్ యూజ్ చేయరు, అట్లాంటి వాళ్ళకైతే ఈ స్టాండ్ ఉపయోగపడుతుంది. ఈ రెండు బాక్స్లోనే వస్తున్నాయి, అది గుడ్ మూవ్. మీ ఇష్టం ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇవి వీళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ అన్బాక్సింగ్ అయితే. నెక్స్ట్ మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్ అని చెప్పేసి వచ్చింది. నాక్స్ సెక్యూరిటీతో వస్తుంది ఇది. నా వరకు అయితే మాత్రం ఒకవేళ మీరు ఎస్ పెన్ యూజ్ చేయకపోతే మాత్రం స్టాండే పెట్టుకోండి. ఎస్ పెన్ యూజ్ చేస్తేనే ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే ఇది మీకు జేబులో పెట్టుకున్నా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇది మీకు కొద్దిగా పెద్దగా అయితే అనిపిస్తుంది, పెద్ద హంప్ లాగా వచ్చింది. స్టాండ్ అయితే మీకు దాంట్లో కలిసిపోయింది కేసులో. ఫస్ట్ మనం దీన్ని ఫిజికల్ ఎవరు చూసుకుంటే ఇక్కడ మీకు అండర్ డిస్ప్లే కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది 4 MP కెమెరా. అండ్ ఫ్రంట్ కూడా మీకు కెమెరా ఉంటుంది, 10 MP కెమెరా. అండ్ దీని టాప్లో చూసుకుంటే చాలా మైక్స్ అయితే కనిపిస్తున్నాయి, స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే అయితే ఉండదు దీనిలో. అండ్ ఇక్కడ సిమ్ ట్రే ఉంది, ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే మ్యాక్సిమం అయితే ఉండదు. ఇది సిమ్ కార్డ్ స్లాట్ అయితే 2 సిమ్ కార్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. 5G సపోర్ట్ అయితే ఉంది, కాకపోతే దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. స్టోరేజ్ మీకు బాక్స్లో అంటే మీకు ఫోన్లో ఏదైతే వస్తుందో అదే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్ కార్డ్ పెట్టేద్దాం. అండ్ ఇది నా దగ్గర ఉంది వచ్చేసరికి 512GB మోడల్, 1TB మోడల్ కూడా మీకు ఉంటుంది దీనిలో. అండ్ బేస్ మోడల్ వచ్చేసరికి 256GBతో వస్తుంది. అన్నిట్లో ర్యామ్ వచ్చేసరికి 12GB ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ బాటంలో కూడా ఒక స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మైక్స్ చాలా ఉన్నాయి దీనిలో. అండ్ అదొక అడ్వాంటేజ్. ఇక్కడ చూస్తే సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. సార్ హింజ్ అయితే లైట్ వెయిట్ ఉంది, దీనివల్ల మీకు ఫోన్ వెయిట్ ఫస్ట్ మీరు చేతిలో పట్టినప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. క్విక్గా సెటప్ చేసేస్తాను. సెటప్ మనకి నార్మల్గా ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి అట్లనే ఉంటుంది. సో ఇది నేను కూడా ఫస్ట్ టైం సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ యూజ్ చేయడం. సో జస్ట్ అన్బాక్సింగ్
రాగా చేయాలని చెప్పేసి ఓపెన్ చేశాను. తర్వాత ఒక 1-2 డేస్ యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా సెకండ్ పార్ట్ వీడియోలో. ఈ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ జెట్ ఫోల్డ్ 4ది ట్యాబ్ లాగా యూస్ చేయొచ్చు. ఫోల్డ్ ఫోన్స్ ఇదే అడ్వాంటేజ్. చూడడానికి ఒక ట్యాబ్ లాగా ఉంటుంది. ఇలా క్లోజ్ చేస్తారనుకోండి ఒక మొబైల్ ఫోన్ అయితే అయిపోయింది. సో ఈ స్క్రీన్ కూడా మనకి బాగానే ఉంది. మీరు నార్మల్గా యూస్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ కూడా మీకు బాగానే ఉపయోగపడుతుంది. నార్మల్ ఫోన్ లాగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే మనం ట్యాబ్ అయిపోతుంది. మూవీ షూట్లో చూడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి అబౌట్ ఫోన్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు Android 12 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ UI 4.1.1 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. ఎంత ర్యామ్ ఎంత స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తున్నాయో. స్టోరేజ్ వచ్చేసరికి 512 జీబీలో 452.8 జీబీ అవైలబుల్ ఉంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి 7.1 జీబీ అవైలబుల్ ఉంది. అండ్ ర్యామ్ ప్లస్ అయితే ఉంది. 8 జీబీ వరకు మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రీస్టార్ట్ చేస్తే ర్యామ్ 8 జీబీ ఎక్స్పాన్షన్ అవుతుంది. అనవసరం, ఎందుకంటే దీనిలో మీకు 12 జీబీ ర్యామ్ వస్తుంది. చాలా ఎక్కువ అది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా స్మూత్ ఉంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఒక 1-2 డేస్ యూస్ చేస్తాను. పెద్ద బ్లోట్వేర్ కూడా ఏం లేవు. మోస్ట్లీ సామ్సంగ్ యాప్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఇంకా గూగుల్ యాప్స్ ఉంటాయి. ఎక్కువ మీకు బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. జనరల్గా మీరు యూస్ చేసిన నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇట్లాంటివి అయితే ఉన్నాయి. సో నేను ఒక 2 డేస్ యూస్ చేస్తాను. కెమెరాస్ కూడా బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాగా యూస్ చేసి మీరు సెల్ఫీస్ అయితే దిగవచ్చు. ఇవన్నీ నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మళ్ళీ నేను సపరేట్గా సెకండ్ పార్ట్ కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫోన్ ఒక 1 డే అయితే యూస్ చేశాను. ఇప్పుడు నా కంప్లీట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చెప్తా ఈ ఫోన్ ఎలా ఉందో. దానికంటే ముందు ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. వీటి గురించి నేను లోపల కూడా చెప్తాను వీడియో లోపల. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి డిస్ప్లేస్ 2 ఉంటాయి మీకు. లోపల ఒక డిస్ప్లే ఉంటుంది 7.6 ఇంచ్ డిస్ప్లే. ఫ్రంట్ వచ్చేసరికి 6.2 ఇంచ్ కవర్ డిస్ప్లే ఒకటి ఉంటుంది. సో 2 AMOLED స్క్రీన్సే. 2 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్స్, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. అండ్ కెమెరాస్ వచ్చేసరికి 5 ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది. లోపల అండర్ డిస్ప్లే కెమెరా ఒకటి ఉంటుంది. మొత్తం 5 కెమెరాస్ ఉంటాయి. IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ఇవన్నీ దీనిలో హైలైట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అసలు ఈ ఫోల్డబుల్ ఫోన్ వల్ల ఉపయోగం ఏందో దాని గురించి మాట్లాడదాం. అంటే మనకి నార్మల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఈ ఫోల్డబుల్ ఫోన్ మీ దగ్గర ఉంటే మీరు ఏమేమి పనులు చేయొచ్చు వాటి గురించి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఒకవేళ మీ చేతిలో ఫోల్డబుల్ ఫోన్ ఉందంటే మల్టీ టాస్కింగ్ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. 3 యాప్స్ మీరు ఓపెన్ చేయొచ్చు దీనిలో సైమల్టేనియస్. ఒకేసారి మీరు ఆ 3 యాప్స్ని అయితే యూజ్ చేయొచ్చు. కింద మీకు టాస్క్ బార్లో యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు యాప్స్ అయితే మీకు నచ్చిన యాప్స్ అయితే 3 యాప్స్ అయితే మీరు ఇట్లా స్వైప్ చేసి ఇట్లా వేసేయచ్చు. ఇక్కడ చూడొచ్చు 3 యాప్స్ అయితే ఓపెన్ చేస్తాను. 3 యాప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. వీడియో చూడొచ్చు, ఏదైనా ఆర్టికల్ చదవచ్చు, ఏదైనా నోట్స్ తీసుకోవాలనుకుంటే మీరు నోట్స్ తీసుకోవచ్చు. సో అట్లా మీరు ఒకవేళ మల్టీ టాస్కింగ్ ఇట్లా చేయాలనుకుంటే మాత్రం ఈ ఫోల్డబుల్ ఫోన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోల్డబుల్ ఫోన్స్ వల్ల మల్టీ టాస్కింగ్తో పాటు ఏదైతే బ్యాక్ కెమెరాస్ ఉన్నాయో బ్యాక్ కెమెరా మీకు ఎక్కువ బెటర్ ఉంటాయి రిజల్యూషన్. బ్యాక్ కెమెరాస్ని మీరు ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కెమెరా ఓపెన్ చేస్తారనుకోండి. కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ టాప్లో మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి కవర్ స్క్రీన్ ప్రివ్యూ. ఇది మీరు ట్యాప్ చేస్తారనుకోండి కవర్ స్క్రీన్ ప్రివ్యూ ఆన్ అని కనిపిస్తుంది. అంటే మీకు కవర్ స్క్రీన్లో కూడా మీకు కవర్ స్క్రీన్ మీకు కెమెరాలా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు సెల్ఫీస్ అయితే దిగొచ్చు. మీరు జస్ట్ హ్యాండ్ గెక్చర్ ఇట్లా హాయ్ లాగా ఇట్లా చూపిస్తే చాలు ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది, సెల్ఫీ అయితే తీస్తుంది. సో ఇట్లా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి మనం హ్యాండ్స్ ఫ్రీ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటి రికార్డ్ చేయాలనుకోండి హ్యాండ్స్ ఫ్రీగా వాటిని మీరు చేయొచ్చు. మీరు ఏదైనా టేబుల్ మీద ఫోన్ ఇట్లా పెట్టేసి ఫ్లెక్స్ మోడ్లో రికార్డ్ బటన్ కొట్టేసి వచ్చేసి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రీల్స్ ఇట్లానే చేసే వాళ్ళైతే ఈ ఫ్లెక్స్ మోడ్ కూడా చాలా యూజ్ ఉంటుంది. ఫ్లెక్స్ మోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఫ్లెక్స్ మోడ్లో మీకు యాప్స్ అయితే ఉంటాయి. యాప్స్ మీకు కొన్ని సపోర్ట్ ఉంటే కొన్ని అయితే ఉండవు. మీకు యాప్స్ మీరు ఫోర్స్ఫుల్గా కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు అడ్వాన్స్ ఫీచర్స్లో ల్యాబ్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో మీకు ఫ్లెక్స్ మోడ్ సంబంధించి యాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యాప్స్ మీరు ఎనబుల్ చేసుకోవచ్చు. ఎనబుల్ చేసుకుంటే ఫ్లెక్స్ మోడ్కి అది యాక్టివేట్ అవుతుంది. సో అన్ని యాప్స్ పనిచేయవు, కానీ పనిచేసే యాప్స్ అయితే మీకు చాలా బాగా వర్క్ అవుతాయి. ఇప్పుడు యూట్యూబ్ యాప్ ఉంది. దీని ఫ్లెక్స్ మోడ్లో మనం స్విచ్ చేసామనుకోండి కామెంట్స్ మనకి కింద స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. కెమెరా ఉంది. కెమెరా మీరు ఇట్లా ఫ్లెక్స్ మోడ్లోకి వెళ్తే మీకు కింద ఆప్షన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫోటో, పోర్ట్రేట్ ఈ ఆప్షన్స్ అన్ని మీకు బాటమ్కి వచ్చేస్తాయి. టాప్లో మీకు
ఓన్లీ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు గ్యాలరీ యాప్ ఓపెన్ చేస్తారనుకోండి, పై స్క్రీన్లో మీకు ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, కింద నుంచి వాటిని స్వైప్ చేస్తూ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు 2 స్క్రీన్స్ మీరు ఫ్లెక్స్ మోడ్లో ఉపయోగించవచ్చు. సో ఫ్యూచర్లో మేబీ మ్యాక్సిమం చాలా యాప్స్కి అయితే ఫ్లెక్స్ మోడ్ అయితే వీళ్ళు సపోర్ట్ అయితే తీసుకొని రావచ్చు. ప్రస్తుతానికి కూడా చాలా యాప్స్ అయితే సపోర్ట్ అయితే ఉంది, కొన్ని అయితే ఉండవు. ఇది ఒక యూజ్ ఈ ఫోల్డబుల్ ఫోన్స్ వల్ల. నెక్స్ట్ ఈసారి ఇంకొకటి యాడ్ చేశారు వీళ్ళు, పీసీ మోడ్ అనుకోండి. ఇంకా పీసీ లైక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. జస్ట్ మీరు ఇట్లా లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే బాటంలో మీకు టాస్క్ బార్ లాగా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు క్విక్గా యాప్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. మీరు పీసీలో యూస్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మెనూ కూడా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే మొత్తం యాప్స్ కూడా ఇక్కడ నుంచి మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా యాప్ని లాంగ్ ప్రెస్ చేస్తారు అనుకోండి, మీకు ఇది మల్టీ టాస్కింగ్ మోడ్లోకి అయితే అక్కడ నుంచి యాప్ అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి యూజ్ ఏంటంటే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ వల్ల డిస్ప్లే చూడొచ్చు. లోపల డిస్ప్లే సైజ్ మీకు చాలా పెద్దగా ఉంటుంది. 7.6 ఇంచ్ డిస్ప్లే ఇది, AMOLED స్క్రీన్ అండ్ క్వాలిటీ కూడా దీనికి మీకు చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీరు లార్జ్ స్క్రీన్ కాబట్టి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్ ఉంటుంది. ఒక ట్యాబ్లో మీరు మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరు మూవీ చూడడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి గేమ్స్ ఆడడానికి కూడా, గేమ్స్ మీరు ఎక్కువ ఆడేవాళ్ళు అయితే ఇంకా ఇది పవర్ఫుల్ ప్రాసెసర్తోనే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ గేమ్స్ ఆడాలనుకున్నా కానీ ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫుల్ స్క్రీన్లో మీరు గేమ్స్ ఆడవచ్చు. ఇక్కడ వచ్చి BGMI అని ఆడుతుంది. సో ఫుల్ స్క్రీన్లో మీరు గేమ్స్ కూడా ఆడవచ్చు. సో ఈ 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడవాలన్నా, మూవీస్ వాచ్ చేసే వాళ్ళన్నా కానీ ఈ స్క్రీన్ మీకు ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు లౌడ్ స్పీకర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగుంటుంది. ఇవి మెయిన్ ఫీచర్స్ ఈ ఫోల్డబుల్ ఫోన్ వల్ల. ఒకవేళ మీకు దగ్గర ఫోల్డబుల్ ఫోన్ ఉంటే ఇట్లాంటి పనులు అయితే మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది మీకు 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెట్లో బెస్ట్, అంటే మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది ఆండ్రాయిడ్ మార్కెట్లో. ఇది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కూడా మీకు ఎక్కడ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే లేవు. అండ్ గేమ్స్ ఆడినప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. BGMI కూడా మీకు అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD ఈ గ్రాఫిక్స్లో కూడా మీకు హ్యాండిల్ చేస్తుంది. సో నేను గేమ్ కూడా ఆడాను, జైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో అయితే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం, డిజైన్ విషయానికి వస్తే మాత్రం చేంజెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఫ్రంట్ ఏదైతే మనకి కవర్ స్క్రీన్ కనిపిస్తుందో ఇది మీకు సేమ్ సైజ్, కాకపోతే బెజల్స్ అయితే తగ్గించారు. మీకు స్క్రీన్ అయితే కొద్దిగా పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ హింజ్ కూడా ఇప్పుడు లైట్ వెయిట్ అయితే చేశారు. ఇది మీకు అల్యూమినియంతో తయారు చేస్తారు, హింజ్ ఆర్మర్ అల్యూమినియం. సో ఇది మీకు కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. దీనిలో మీకు ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ స్ట్రెంత్ అయితే ఉంటుంది. అండ్ ఇది హింజ్ని అయితే వీళ్ళు ఒక 2 లక్షల సార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారు కదా, ఆ సర్టిఫికేషన్ కూడా వీళ్ళు అయితే తీసుకున్నారు. హింజ్ కొద్దిగా లైట్ చేయడం వల్ల దీని వెయిట్ అయితే తగ్గుతుంది. లాస్ట్ జనరేషన్ మోడల్ వెయిట్ వచ్చేసరికి 271 గ్రామ్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి 263 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. అండ్ లోపల ఏదైతే క్రీజ్ కనిపిస్తుందో మనకి హింజ్ వల్ల క్రీజ్ అయితే వస్తుంది. ఇది కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి చాలా వరకు తగ్గింది. డిజైన్ పరంగా లాస్ట్ మోడల్కి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ గ్లాస్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. మీకు ఇది ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అంటే మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో మీకు స్క్రీన్ మీద ఇవి 2. అండ్ లోపల వచ్చేసరికి మీకు అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఇది ఫోల్డబుల్ కాబట్టి మీకు నార్మల్ గ్లాస్ యూజ్ చేయరు, అల్ట్రా థిన్ గ్లాస్ యూజ్ చేస్తారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఇది 18% ఇంప్రూవ్ చేసినట్టు కంపెనీ చెప్తుంది. అండ్ లోపల అయితే స్క్రీన్ ఉందో మెయిన్ స్క్రీన్, దీనికైతే స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. దీని అయితే పిక్ అండి స్క్రీన్ గార్డ్ని. బిల్డ్ క్వాలిటీ అయితే ఫోన్ది చాలా బాగుంది. ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అయితే ఎక్కడ మీకు ఫీలింగ్ అయితే తగ్గదు. ప్రీమియం ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు చాలా బాగుంది. హిన్ హ్యాండ్ ఫీల్ కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి కవర్ స్క్రీన్లో మీకు 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది. అండ్ లోపల మీకు అండర్ డిస్ప్లే కెమెరా కూడా ఉంటుంది. ఇది 4 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఫస్ట్ టైం తీసుకురావడం. ఇంతకుముందు మనకి Z Fold 3 తీసుకుంటే 3 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారు. కాకపోతే ఈసారి మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్కి చేంజ్ చేస్తారు. పిక్సెల్ సైజ్ కూడా మీకు ఇంక్రీజ్ అయ్యింది. 2 మైక్రాన్ పిక్సెల్ సైజ్ అయితే దీనిలో ఉంటుంది. అండ్ మీకు ఇది ముఖ్యంగా నైట్ టైం మీరు ఫొటోస్ తీసినప్పుడు, నైటోగ్రఫీ అంటున్నారు వీళ్ళు, నైట్ టైం ఫోటోస్ తీసినప్పుడు మీకు మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే వస్తాయి. కొన్ని ఫొటోస్ అయితే తీసాం మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా టెస్ట్ చేస్తాం ఈ కెమెరాని. చాలా మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. పిక్చర్స్ అయితే బాగున్నాయి. అండ్ డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. మీరు జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ అయితే బాగున్నాయి. అండ్ దీనిలో మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పా
కదా, బ్యాక్ కెమెరా మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి సెల్ఫీస్ అయితే తీయొచ్చు. అట్లా మీరు యూస్ చేసినప్పుడు కూడా మీకు మరీ లో లైట్ సిచ్యువేషన్ అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇది చాలా బాగా వర్క్ అయ్యింది. మీరు జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు సెల్ఫీ తీస్తున్నారు కాబట్టి. అండ్ మీరు వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఫ్రంట్ కెమెరా లాగా వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 8K 24 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆ 8K వీడియో మీరు ఫ్రంట్ కెమెరాలకు ఉపయోగించుకొని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ కెమెరా కూడా మీకు బాగుంది. 10 మెగాపిక్సెల్ కెమెరా కవర్ స్క్రీన్లో ఉంది కదా. ఈ కెమెరా మీకు నార్మల్ మనకు బడ్జెట్లో హ్యాండ్రెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మరి లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. దీని యూస్ చేసి మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు మెయిన్ కెమెరా తీసి. అండ్ పోర్ట్రేట్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీరు 3xలో పోర్ట్రేట్ తీస్తే మాత్రం ఇంకా చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు టెలిఫోటో లెన్సే కాబట్టి 3x జూమ్ చేసి మీరు పోర్ట్రేట్స్ కూడా తీసుకోవచ్చు. అవి చాలా బాగా వస్తున్నాయి. ఇంకా టెలిఫోటో లెన్స్ విషయానికి వస్తే 10 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో మీరు 3x వరకు లాస్లెస్ జూమ్ ఉంటుంది, 30x వరకు మీరు స్పేస్ జూమ్ చేసుకోవచ్చు. 30xలో ఎక్కువ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్తో తీసినవి. దీనిలో మ్యాక్రో ఆప్షన్ అయితే లేదు కెమెరాలో. ఇంకా అండర్ స్క్రీన్ కెమెరా వస్తే మీరు ఏదైనా వీడియో కాల్స్ ఇట్లాంటివి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అంతకుమించి మీరు జనరల్గా యూస్ చేయడానికి అయితే మాత్రం ఒకవేళ మీరు 4 మెగాపిక్సెల్ కెమెరా దీని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు యూస్ చేయాలనుకుంటే అండర్ స్క్రీన్ కెమెరా కంటే ఫ్రంట్ కవర్ స్క్రీన్ అండ్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు యూస్ చేసుకోండి. అవి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కెమెరా పరంగా. కెమెరా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో, మీకు ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్ బ్యాక్ ఫ్రంట్కి యూస్ చేయడం. నెక్స్ట్ కెమెరాలో మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు సామ్సంగ్ ఫోన్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, సింగిల్ టేక్ ఉంటుంది, ఒకటే మూమెంట్ని మీరు రకరకాల క్యాప్చర్ చేయొచ్చు, డైరెక్టర్స్ వ్యూ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి మీరు యూస్ చేయొచ్చు, స్లో మోషన్ వీడియో ఉంటుంది, ఒక శాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, సూపర్ స్లో మోషన్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత FPS ఏం మెన్షన్ చేయలేదు. సో ఇవన్నీ మీకు ఆప్షన్స్ అయితే ఈ ఫోన్లో మీకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే 25 వాట్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ఇవ్వలేదు, సపరేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేయాలంటే మీకు గంటన్నర మధ్యలో టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈ ఫోన్ని. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు బడ్స్ వాచ్ ఇట్లాంటి ఛార్జ్ పెట్టుకోవాలనుకుంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు మీడియం యూజర్ అయితే లైట్ మీడియం మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. మరీ హెవీ యూజర్ అయితే ఈవినింగ్ వచ్చి దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP-X8 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది మీకు IP-X8 అంటే మీకు ఇది డీప్ వాటర్లో కూడా సర్వైవ్ అవ్వగలదు, కాకపోతే డస్ట్ రెసిస్టెంట్ అయితే లేదు, అది మైండ్లో పెట్టుకోండి. వాటర్ అయితే సర్వైవ్ అవ్వగలదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీనిలో S Pen సపోర్ట్ కూడా ఉంటుంది. S Pen అంటే మీ దగ్గర నోట్ సిరీస్ ఇట్లాంటి ఫోన్స్ ఉంటే వాటి S Pen తీసి దీనిలో రుద్దకండి. సో ఆ పెన్ మనకి సెన్సిటివిటీ వేరు, దీని సెన్సిటివిటీ వేరు, స్క్రీన్ పాడైపోయింది. దీనికోసం సపరేట్గా వీళ్ళు పెన్ అయితే తీసుకొని వచ్చారు. ఆల్రెడీ అన్బాక్సింగ్ చూపించాము మీకు దాన్ని. దీనికి కూడా బటన్ అయితే ఇచ్చారు, దీన్ని యూస్ చేసుకొని మీరు S Pen చేసే పనులని దీనిలో అయితే చేయొచ్చు. నోట్స్ తీసుకోవచ్చు, పెన్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఏమైనా డ్రాయింగ్స్ ఇట్లాంటివి వేయాలన్నా వేయచ్చు, మీ ఇష్టం. S Pen ఫీచర్స్ అన్నీ మీకు వర్క్ అయితే S Pen ఫీచర్స్ గురించి మీరు కంప్లీట్ తెలుసుకోవాలనుకుంటే మీకు వీడియో ఎండింగ్లో లేకపోతే డిస్క్రిప్షన్లో S Pen ఫీచర్స్ సంబంధించి ఒక వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు S Pen ఎలా యూస్ చేయాలో. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫోల్డబుల్ ఫోన్ కోసం S Pen, అది మాత్రమే యూస్ చేయండి. మీ నోట్ సిరీస్లో కానీ లేకపోతే S22 Ultra ఇట్లాంటి వాటిలో S Pens దీనికి యూజ్ చేయొద్దు, స్క్రీన్ పాడైపోద్ది. అండ్ దీనిలో మీకు సెన్సర్స్ కూడా అన్నీ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, సెన్సర్స్ ఏం మిస్ అవ్వు. జైరో కూడా బాగా వర్క్ అవుతుంది, నేను గేమింగ్ ఆడేటప్పుడు చెక్ చేశాను. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇది మీకు ఇన్ డిస్ప్లే ఇవ్వరు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది కూడా మీకు యాక్యురేట్ ఉంటుంది అండ్ సూపర్ ఫాస్ట్ ఏమి ఉండదు, కానీ యాక్యురసీ అయితే బాగుంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ది. UIS సరికి ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. One UI 4.1.1 మీద రన్ అవుతుంది. One UI ఉండే ఫీచర్స్ అని దీనిలో మీకు ఉంటాయి. దీనిలో మీకు యాప్స్ని మీరు హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేయొచ్చు, NFC ఉంటుంది. అందులో మీకు కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే మీరు రికార్డ్ చేసినట్లయితే వినిపించదు. సామ్సంగ్ డైలర్తో వస్తుంది, ఇది మీకు గూగుల్ డైలర్తో అయితే రావట్లేదు. అండ్ ఇవి ఈ ఫోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇది ఒకరోజు నేను యూస్ చేస్తుంది, కంప్లీట్ ఇంకా యూస్ చేస్తే ఏమన్నా ఫోల్డబుల్ ఫోన్ సంబంధించి ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే నేను నేర్చుకోవచ్చు. ఒకవేళ అట్లా ఏమైనా కొత్తగా నాకు అనిపించి నేర్చుకుంటే మాత్రం దానికి సంబంధించి ఫీచర్స్ సంబంధించి సపరేట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్యూచర్లో. ఇది ఓవరాల్ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 4 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం కూడా ఇంకా వీళ్ళేమి అనౌన్స్ చేయలేదు. ప్రైస్ డీటెయిల్స్ నాకు తెలిసి 16వ తారీఖు వీళ్ళు చెప్పొచ్చు. 16వ తారీఖు టెక్ న్యూస్లో చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ ఒకసారి చెక్ చేయండి. ప్రైజెస్ అక్కడ మీకు పిన్ చేస్తుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.